దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. 22వ వచనము. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. 27వ వచనము. దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు దినమందు ఉదయకాలము మీ సన్నిధిలో మీ బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె మేము చేరి ఆరాధించడానికి, స్తుతించడానికి మాకిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము నైనా మీ సన్నిధిలో మీ పాదముల చెంతకు మేము చేరి వచ్చి మీ నామమును కీర్తించుటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని, మమ్మును దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్థానిక సంఘములో జరిగించబడుతున్న పరిచర్యను, సంఘమునకు వెలుపల జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా మీ సేవకుని కుటుంబాన్ని బలపరచండి. బాధ్యత కలిగిన పెద్దలను, పరిచారకులను, వారి కుటుంబాలను, వారికి అప్పగించబడిన పనిని కూడా మీరు దీవించుమని, నిలువబడిన వాడు బలహీనుడు కనికరించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15వ అధ్యాయములో మనము కొన్ని వచనాలు చదువుకున్నాము. ఈ అధ్యాయములో దావీదు దేవుని మందసమును తీసుకొని వస్తున్నాడు. దేవుని మందసమును ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొని వస్తున్నాడు.
ఆ దేవుని మందసమును తీసుకొని వచ్చుచున్న ఆ క్రమములో ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏమి చేయాలి, ఎవరు ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలో వాటిని దావీదు ఈ అధ్యాయములో స్పష్టముగా తెలియపరిచాడు. దావీదు దేవుని మందసమును తీసుకొని వచ్చుట, దేవుని మందసము కొరకు ఒక స్థలమును సిద్ధపరిచాడు. అక్కడ ఒక గుడారము ఏర్పాటు చేశాడు. దేవుని మందసమును తీసుకొని వచ్చుచున్న ఆ క్రమములో మందసమును ఎవరు ఎత్తాలి, మందసము దగ్గర ఎవరు సేవ చేయాలి, మందసము దగ్గర ఎవరు నిలిచి ఉండాలి, దావీదు ప్రత్యేకముగా స్పష్టముగా జ్ఞాపకము చేశాడు. ఎవరు? దేవుని మందసము దగ్గర ఉండవలసింది లేవీయులు. యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెను. నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెను అని దావీదు గుర్తించి దేవుని మందసము దగ్గర లేవీయులు ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయములో మందసమును తీసుకొని వస్తున్నాడు, కానీ సరికాని పద్ధతిలో మందసమును తెచ్చుచున్నాడు. అందుకే అక్కడ మరణము కన్నులారా దావీదు చూచాడు. దేవుని మందసము ఎదుట జరిగిన సంభవాన్ని దావీదు చూచి దావీదు భయపడిపోయాడు. దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని మందిరములో పరిచర్య, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దావీదులో నుండి ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఈ సాయంకాలము ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకటి, లేవీయులు ఎవరు? లేవీయులకు అధిపతిగా ఉన్న కెనన్య ఏమి బాధ్యతలు కలిగి ఉన్నాడు? ఈ 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. లేవీయులు ఎవరు అని ఆలోచన చేస్తే, యాకోబుకు 12 మంది కుమారులు. అందులో యాకోబును లేయాను ప్రేమించి 6 కుమారునిచ్చాడు. ఆ 6 కుమారులలో వరుస క్రమములో చూచినప్పుడు రూబేను, సిమ్యోను, లేవి, యూదా. రూబేను, సిమ్యోను పుట్టిన తరువాత ఆ లేవి పుట్టినప్పుడు లేయా ఏమంటుంది? ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొనును, అందుకే ఈ కుమారునికి లేవి అను పేరు పెట్టింది. లేవి అనగా యెహోవాను
హత్తుకొనుట. యెహోవాను హత్తుకొనుట. నిజమే, ఒక విశ్వాసి దేవుని హత్తుకొనుట చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు, దేవునితో హత్తుకునే అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మనసు ఒక విశ్వాసి ఎరుగును. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయములో వివాహ సందర్భములో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఏమిటి? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. పురుషుడు భార్యను హత్తుకొనుట. పురుషుడు తండ్రిని విడిచి తల్లిని విడిచి అంటే తండ్రిని తల్లిని పూర్తిగా వేరు చేయట కాదు, వారి పట్ల బాధ్యతలు నెరవేర్చాలి. కానీ ఈ పురుషుని యొక్క జీవితంలోనికి స్త్రీ రావడము, ఈ స్త్రీ జీవితంలోనికి పురుషుడు రావడము, ఈ పురుషుడు ఈ స్త్రీని హత్తుకొని ఉండుట. ఇక్కడే క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధము. యేసు క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించాడు, సంఘమును హత్తుకొనుచున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలును ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి తీసుకొని వచ్చిన నాటి నుండి పలు పర్యాయములు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినను దేవుడు ఇశ్రాయేలును మాత్రము ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఇశ్రాయేలు కష్టము వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుట, దేవుని యొద్ద నుండి సహాయం పొందుట, తిరిగి ఇశ్రాయేలు లోకముతో కలిసిపోవుట. దేవుడు పలుమారులు బాధపడుతున్నా కూడా ఇశ్రాయేలు దేవునికి దూరమైన దేవుడు మాత్రము ఇశ్రాయేలును ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఇది దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న శ్రేష్టమైన నిబంధన. క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు సంఘమును ఎంతగా ప్రేమించాడు,
ఎంతగా ప్రేమించాడు. సంఘము కూడా క్రీస్తుకు అన్ని విషయాలలో లోబడవలెను. ఇక్కడే నాకు ఒక సందర్భము గుర్తుకొస్తుంది. దావీదు, యోనాతాను వారిద్దరూ మంచి స్నేహితులు. మంచి స్నేహితులు అనే దానికంటే ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయెను. వారు ఒకరికి ఒకరు విడువలేనంత బంధము ఉన్నది. యోనాతాను ఎవరు? శత్రువైన సౌలు కుమారుడు. దావీదు ఎవరు? యెష్షై కుటుంబంలోని యెష్షై కుమారుడు. కానీ దావీదు, యోనాతాను వారు ప్రాణ స్నేహితులు. ఒక సందర్భములో దావీదు యోనాతానుతో సంభాషణ చేస్తున్నప్పుడు యోనాతాను దావీదుతో ప్రమాణం చేయించుకున్నాడు. నేను మరణించిన తరువాత నా కుటుంబం మీద నీవు దయ చూపవలెను. యోనాతాను మరణించిన తరువాత దావీదు యూదా వారి మీద, ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేయబడినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో సౌలు కుటుంబములో ఎవడైనా మిగిలి ఉన్నాడా అంటే ఎవరున్నారు? యోనాతాను కుమారుడు. దావీదు మరచిపోలేదు. దావీదు యోనాతాను యొక్క స్నేహం అలాగే ఉంది. యోనాతాను దావీదు చేత చేయించుకున్న ప్రమాణము దావీదు మరచిపోలేదు. ఇదే ప్రియులారా హత్తుకునే అనుభవము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన. నూట 19వ కీర్తన 30వ వచనము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. భక్తుని యొక్క అనుభవం ఏమిటి? దేనిని హత్తుకుంటున్నాడు? దేవుని శాసనములను హత్తుకుంటున్నాడు. దేవుని శాసనములలో ఉన్న ఆ విశిష్టతను, దేవుని శాసనములలో ఉన్న ఆ స్వచ్ఛతను, దేవుని శాసనములలో ఉన్న ఆ ప్రత్యేకతను, దేవుని శాసనములలో ఉన్న ఆ ప్రత్యేకతను భక్తుడు గమనించి, నేను నీ శాసనములు హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ ఆఖరి దినాలలో దేవుని వాక్యముతో మనము ఎంత సమయం గడుపుచున్నాము? దేవుని వాక్యము దగ్గర మనము ఎంత సమయం గడుపుచున్నాము? దేవుని వాక్యము యొక్క విలువను మనం ఎరగాలి. దేవుని వాక్యములో ఉన్న ప్రత్యేకతను మనం ఎరగాలి.
దేవుని వాక్యములో ఉన్న విశిష్టతను మనం ఎరగాలి. అలాగున ఎరిగి ఉన్నప్పుడు దేవుని వాక్యమును మాటి మాటికి మనము చదువుతూ ఉండగా వాక్యమును విడిచి ఉండలేనంత ఆ లోతైన స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు మనలను తీసుకొని వెళ్ళను. అక్కడే చూడండి 43వ వచనము, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధులు, దేవుని కట్టడలను భక్తుడు హత్తుకొనుచున్నాడు. ఆ వాక్యము నా హృదయములో ఉండాలి. నా నోట నీ సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకుము. వాక్యము హృదయములో ఉన్నప్పుడు, వాక్యము హృదయములో నింపబడి ఉన్నప్పుడు, హృదయములో నుండి నోటి ద్వారా అవే మాటలు బయటికి వస్తాయి. మనము దేని చేత నింపబడతామో అవే మనలో నుండి బయటికి వచ్చును. 19వ కీర్తనలో వ్రాయబడి ఉంది, యెహోవా న్యాయ విధులు యథార్థమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, యెహోవా న్యాయ విధులు న్యాయమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆయన ఉపదేశములు, ఆయన ఏర్పరిచిన ధర్మము, ఆయన సత్యములు, ఆయన కట్టడలు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన మాటలు, ఇవన్నీ కూడా ఎంత శ్రేష్టమైనవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని వాక్యము చేత నింపబడుతున్నప్పుడు దేవుని భయము ఆటోమేటిక్గా మన హృదయములో నుండే బయలుదేరుతుంది. దేవుని భయము మనలో నుండి బయలుదేరుతున్నప్పుడు మనము ప్రభువులో నిలవడానికి ఆ భయము మనకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని వాక్యమును మనము హత్తుకొనవలెను. రూతు గ్రంథములో మనం ఎరుగుదుము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనము, వారు ఎలుగెత్తి ఏడువగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్పా రూతు నయోమి వెంబడి మోయాబు దేశము నుండి బయలుదేరి వచ్చుచున్నారు. మార్గ మధ్యములో ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెనుకకు వెళ్ళిపోయింది. రూతు మాత్రము నయోమిని
హత్తుకొని ఉన్నది. అప్పుడు నయోమి రూతుతో, అమ్మా, నీ తోడి కోడలు వెంబడి నీవు వెళ్ళవచ్చు కదా అని అంటే, రూత్ ఏమంటుంది? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని బ్రతిమాలు కొనవద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీవు మరణించిన చోటే నేను మరణించెదను. మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరు చేస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత తీర్మానం ప్రియులారా! మోయాబు దేశము నుండి బెత్లెహేముకు ప్రయాణమై వెళుతున్న ఆ నయోమిని విడిచిపెట్టుటలేదు. బెత్లెహేములో ఉన్న ఇశ్రాయేలు దేవుని, ఆ దేవుని యొద్దకు వెళ్ళడానికి, ఆ దేవుని ఆశీర్వాదము అనుభవించడానికి, ఆయన కరుణ కటాక్షములు పొందడానికి, ఆయన సిద్ధపరిచిన మేలులు పొందడానికి ఈ రూతు నయోమితో బయలుదేరి వెళుతూ ఉన్నది. ఇక్కడ రూతు ఒక విశ్వాసికి, విశ్వాసురాలికి గుర్తు. నయోమి పరిశుద్ధాత్మునికి గుర్తు. ఒక విశ్వాసి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును కోరుకుంటున్నప్పుడు ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఆకలి దప్పులు ఉన్నా, కరువు కాటకాలు ఉన్నా, అది ఏది ఉన్నా కూడా అందులోనే ప్రభు తృప్తిని ఇచ్చువాడు. రూతు నయోమిని వెంబడిస్తూ ఉన్నప్పుడు నయోమి రూతు గురించి ఆలోచన చేసింది. రూతుకు ఒక తోడు, ఒక ఆధారము నయోమి ఏర్పాటు చేసింది. నిజంగా మనము పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును కోరుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యములోనికి నడిపించువాడు, క్షేమకరమైన మార్గములోనికి నడిపించువాడు. 143వ కీర్తన 10వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. రూతు ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడికే తీసుకుని వచ్చాడు. సహోదరుడా, సహోదరి, మనం ఎక్కడ ఉండాలో, ఏ మార్గములో ప్రయాణము చేయాలో, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడు, ఆయన మన పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, వాటన్నిటినీ పరిశుద్ధాత్ముడు మనకు చూపించువాడు, నేర్పించువాడు, నడిపించువాడు, బలపరచువాడు. అయితే మన దృష్టి ఆత్మ నడిపింపును
కోరుకోవాలి. రూతు నయోమిని హత్తుకొనుటలో ఫిజికల్ బాండింగ్ ఉంది, స్పిరిచువల్ బాండింగ్ ఉంది. ఆత్మ సంబంధమైన బంధము అది ఎంత లోతైనది అంటే ఆ బంధమే మనలను క్రీస్తు యేసు యొక్క సారూప్యములోనికి మార్చుటకు ఆ బంధము మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ బంధమును డిస్టర్బ్ చేయడానికి సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆత్మీయతలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, విశ్వాసములో ఎదగకుండా, భక్తి జీవితములో ఎదగకుండా, పరిచర్యలో ఎదగకుండా ఎన్నో విధాలుగా సాతానుడు ఆటంకాలు కలుగచేసినప్పటికీ మన దృష్టి, మన కేంద్రము ప్రభువు మీద నిలపాలి. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనములో వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అంతియొకయకు బర్నబా పంపబడెను. బర్నబా పంపబడినప్పుడు బర్నబా అంతియొకయకు వచ్చి దేవుని కృపను చూచాడు. దేవుని కృపను చూచి సంతోషించాడు. బర్నబాలో 2 ప్రాముఖ్యమైన వరములు ఉన్నవి. ఒకటి ఆదరించువాడు, రెండవది హెచ్చరించువాడు. బర్నబా పౌలును యెరూషలేముకు పరిచయం చేశాడు కదా. బర్నబా పౌలును యెరూషలేము వారికి పరిచయం చేశాడు. బర్నబా పౌలును ప్రోత్సాహపరిచాడు, పురికొల్పాడు. కానీ లేఖనాలలో బర్నబా పౌలు అని లేదు, పౌలు బర్నబా. బర్నబాలో ఆదరించువాడు, ప్రోత్సాహపరచువాడు, పురికొల్పువాడు, అదే సమయంలో బర్నబా హెచ్చరించువాడు. మన జీవితాలలో చక్కగా ఆరాధన చేసేవారిని, చక్కగా పాటలు పాడేవారిని, చక్కగా పరిచర్య చేసేవారిని, దేవుని మందిరములో చురుకుతనము చూపించేవారిని, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారిని మనము యవనస్తులు కానీ యవనస్తురాలను కానీ వారిని గుర్తించి వారిని ప్రోత్సాహపరచుట అది మంచిది. వారిని ప్రోత్సాహపరచుట మంచిది.
అదే సమయంలో ఎక్కడైనా ఏదైనా లోపము జరిగితే దానిని చాలా జాగ్రత్తగా, సున్నితముగా, వ్యక్తిగతముగా హెచ్చరించిన మంచిది. ఈ రెండు చాలా జాగ్రత్తగా మనము డీల్ చేసినప్పుడు సంఘములో యవనస్తులు కానీ యవనస్తురాళ్ళు కానీ దేవుని పని పట్ల భారణ కలిగిన వారు కానీ వారు ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశముగా ఉంటుంది. బర్నబా అంతియొక్కకు వచ్చాడు, అక్కడ దేవుని కృపను చూచి సంతోషించాడు, అంతటితో ఆగిపోలేదు. మీరింకా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను. హెచ్చరిక ఇచ్చాడు. మన జీవితాలలో హత్తుకొనుటలో మనము స్థిరమైన హృదయము కలిగి ఉండాలి. హృదయము ప్రభువు కొరకు స్థిరపరచుకొనుట మంచిది. హృదయమును ప్రభువు యొక్క పరిచర్య కొరకు స్థిరపరచుకొనుట మంచిది. హృదయమును ప్రభువును ప్రేమించుట కొరకు స్థిరపరచుకొనుట మంచిది. కాబట్టి ప్రియులారా, హత్తుకొనుట అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందాము. మనము దేవునితో ఎంత మాత్రము హత్తుకొని ఉన్నాము? పైనే ఉన్నామా? మనుషులకు కనబడేటట్టుగా ఉన్నామా? లేక ప్రభువుతో సహవాసము చేయుటలో లీనమైపోయామా? రెండవది, ఈ లేవీయులు వీరెవరు చెప్పండి? ఏర్పరచబడిన వారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 5వ వచనములో, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని. ఆ ముక్క మనం పట్టుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన లేవీయులు వారు చేయవలసిన మొట్టమొదటి పని, దేవుని పరిచర్యలోనికి వెళుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ స్థలములోనికి వెళుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ స్థలములో ప్రభువు యొక్క పరిచర్యలోనికి వెళుతున్నప్పుడు వారు చేయవలసిన మొట్టమొదటి పని తమ్మును తామే ప్రతిష్ఠించుకొనుట. అనగా పరిశుద్ధపరచుకొనుట, లేక ప్రత్యేకపరచుకొనుట. పరిశుద్ధత అనేది, ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే లోకము మనలను గమనిస్తూ ఉంది. లోకము మనలను గమనిస్తూ ఉన్నప్పుడు మనలో ఏమి కనబడాలి అంటే ప్రత్యేకత కనిపించాలి.
మాటలలో ప్రత్యేకత, ప్రవర్తనలో ప్రత్యేకత, క్రియలలో ప్రత్యేకత, మనము చేసే పనులలో ప్రత్యేకత. ఏర్పరచబడిన లేవీయులు తమ్మును తామే ప్రతిష్ఠించుకొనవలెను, పరిశుద్ధ పరచుకొనవలెను, ప్రత్యేక పరచుకొనవలెను. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే సాధ్యమే. ఉదాహరణకు యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నాడు. తనకంటూ బంధువులు లేరు. తనది కాని దేశములో యోసేపు ఉన్నాడు. ఐగుప్తు దేశములో పోతీఫరును ఒక ఐగుప్తుని ఇంటిలో ఉన్నాడు. అక్కడే యోసేపుకు పెద్ద శోధన ప్రారంభమైంది. ఒకవైపు శోధన, మరి ఒకవైపు పరీక్ష. ఆ రెండిటి మధ్య యోసేపు నిలిచాడు, శోధనను జయించాడు, దేవుని పరీక్షలో గెలిచాడు. ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా నేనెట్లు చేయుదును? ఈనాడు యవనస్తులు కానీ యవనస్తురాళ్ళు కానీ దేనికో అడిక్ట్ అయిపోతున్నారు. వ్యర్థమైన వాటిని చూడటము, వ్యర్థమైన వాటిని చదవడము, వ్యర్థమైన సహవాసము చేయడము, వ్యర్థమైన సంభాషణ చేయడము, వ్యర్థమైన వాటికి సహవాసము చేయడము ద్వారా భక్తి జీవితము పాడైపోతుంది, విశ్వాస జీవితము పాడైపోతుంది, ఆత్మీయ జీవితము పాడైపోతుంది. దేవుని మీద ఉన్న దృష్టి లోకము వైపు మరల్చబడుతుంది. అందుకే మనకు సహాయకరముగా దేవుని మందిరమునిచ్చాడు, దేవుని వాక్యమునిచ్చాడు, దేవుని సన్నిధిని ఇచ్చాడు, దేవుని ఆత్మ నడిపింపును ఇస్తున్నాడు. వీటిని మనము ఆధారం చేసుకున్నప్పుడు, వీటి మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు ప్రభువు మనకు ప్రతి విషయములో విజయమును ఇచ్చువాడు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రీకులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలు కాపాడవలసిన దంతటిని వారే కాపాడవలెను. కాగా
నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. ఇశ్రాయేలీయులు చేయవలసిన పని ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. లేవీయులకు దేవుడిచ్చిన గొప్ప స్థానము ప్రియులారా. ఇశ్రాయేలు గోత్రములలో లేవి గోత్రము అది ప్రత్యేకమైన గోత్రము. వారు నావారు అంటున్నాడు దేవుడు. వారు నా వశమున చేయబడి ఉన్నారు. అయితే లేవి గోత్రికులను అహరోను వశమున చేయబడవలెను. అహరోను వశము అంటే యాజక కుటుంబము. బలులు అర్పించుటలో, మందిరము యొక్క పరిశుద్ధ స్థలపు సేవ విషయములో, ఆ వస్తువులు కాపాడే విషయములో దేవుడు లేవి గోత్రానికి ప్రత్యేకమైన స్థానమునిచ్చాడు. స్థానిక సంఘాలలో కూడా దైవ సేవకునికి, సంఘములో బాధ్యత కలిగిన పెద్దలకు, పరిచారకులకు దేవుడు గొప్ప స్థానమే ఇచ్చాడు. అది దేవుడు అనుగ్రహించిన స్థానము కాబట్టి ఆ విలువను గుర్తించి ఆయన కొరకు నమ్మకముగా సేవ చేయవలెను. వాస్తవానికి మరి యొక్క కోణములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము లోకములో నుండి ఏర్పరచబడిన వారము. మనమెవరము? ఎన్నిక లేని వారము. ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకునే శ్రీయేసుడు, ఏ దారి లేని నాకు క్రీస్తేసే పరలోక మార్గమాయెను. ఎన్నిక లేని నన్ను, ఎన్నిక లేని నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారికి క్రీస్తేసే పరలోకపు మార్గము. అయితే ఏర్పరచబడిన వారు పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారము వారు ఏర్పరచబడిన వంశము, వారు రాజులు, వారి యాజకులు, వారి పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. స్థానిక సంఘములు ఏర్పరచబడిన పరిశుద్ధులకు ఎంత గొప్ప ఆధిక్యత ఉందో, అంతకంటే శ్రేష్టమైన ఆధిక్యత దైవ సేవకునికి, పెద్దలకు, పరిచారకులకు ఉన్నది. స్థానిక సంఘములో దేవుడు ఎవరికి ఏమి అవసరముందో దేవుడు ఆ వంతుల ప్రకారమే ఉంచాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును
తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. రాజు ఎవరితో అంటున్నాడు? ఏర్పరచబడిన లేవీయులతో. ఏర్పరచబడిన లేవీయులతో రాజు అంటున్న మాట, అక్కడ 3 మాటలు ఉన్నవి. ఒకటి ధూపము వేయుట, రెండవది ఆయన సన్నిధిని నిలుచుట, మూడవది పరిచర్య చేయుట. దేవుని సన్నిధి మనకు మాటి మాటికి అవసరమై ఉంది. ఉదాహరణకు దేవుడు మోసేతో, మోసే ఈ ప్రజలను తోడుకొని పొమ్ము. యెహోవా ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవంటున్నావే, మాతో ఎవరిని పంపెదవు? ఎవరిని పంపెదను? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి అంటే నేనే మీకు తోడుగా వచ్చున్నాను. ఆయన సన్నిధి అంటే ఆయనే మనతో ఉన్నాడు. ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన సన్నిధిని గౌరవించాలి, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు గొప్ప ఆశీర్వాదములు ఇచ్చేవాడు. లేవీయులు ఆయన సన్నిధిలో నిలవాలి. రెండవది ధూపము వేయిస్తూ ఉండాలి. అనగా విశ్వాస జీవితములో ప్రార్థన ఆగిపోకూడదు. విశ్వాస జీవితములో ప్రభువు వచ్చే వరకు ప్రార్థన నిరంతర ప్రక్రియగా ఉండాలి. మూడవది పరిచర్య చేయాలి. దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరములోనే ఆయన పరిచర్యను నమ్మకముగా చేయాలి. నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన పరిచారకుల కొరకై నేను కనిపెట్టుకొని ఉన్నాను. కాబట్టి ప్రియులారా, లేవి గోత్రము ఎంత ప్రత్యేకమైనది. లేవీయులు వారు ప్రభువుతో హత్తుకొని ఉన్నారు. ఆత్మీయ జీవితములో మనము ప్రభువును హత్తుకొని నమ్మకముగా సేవించుచు ఆయన కొరకు జీవించుదాము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.